రెండు దిక్కళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈరోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేసి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికి 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగితే పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇచ్చాం. కేంద్ర ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. 2 కిలోవాట్లు ఎస్సీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తే 3 కిలోవాట్ల వరకు 78,000, 98,000 బీసీలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. తద్వారా ఆర్థిక అసమానతను తగ్గించాలని ఒక నూతన ప్రయోగం చేస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఖర్చులు తగ్గించాలి.
అందుకే కొత్తగా సంజీవని తీసుకొచ్చాం, డిఎస్సి పెట్టాం, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,757 మంది కానిస్టేబుల్స్ ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకున్నాం. 23 నెలల్లో 21,000 బకాయిలు చెల్లించాం. ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం ఉండి డబ్బులుండి కాదు, కేంద్రంతో సహకారం తీసుకున్నాం. కేంద్రానికి కూడా మనం ఒక్క రాష్ట్రమే కాదు, అధికారంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎంత ఇవ్వగలుగుతారో అంతవరకు వారిని మెప్పించి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేశాం. మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పేవాడిని, ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మాదిరిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని గురించే మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడతో ఆగలేదు. పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అన్ని నియోజకవర్గాలు చేస్తాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ఇంకొక పక్క పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రానికి రామని శపథం చేశారు. మళ్ళా నమ్మకాన్ని కల్పించాం. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో భూమి కానీ, నీళ్లు కానీ, అనుమతులు కానీ అన్నీ కూడా ఇచ్చి మనం సకాలంలో చేశాం. కేంద్రం కూడా సహకరించింది. మనం కష్టపడ్డాం, ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. దీని మీద అందరికీ నమ్మకం వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి, అన్ని జిల్లాలకు వస్తున్నాయి. దీనివల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రాయలసీమ ఉంది. రాయలసీమను మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక్కడే స్పేస్ సిటీ వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ మన పుట్టపర్తిలో తయారవుతా ఉంది. విదేశాల్లో ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే 5th జనరేషన్ ఫైటర్ జెట్ రాయలసీమ నుంచి వెళుతుంది.
అది మన శక్తి. ఎన్ని రోజులు? 36 రోజులు. ఏంటి విధానం? మనం ఇచ్చిన ల్యాండ్ కానీ, నీళ్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించడం కానీ, ప్రైవేటు వ్యక్తులను కూడా మెప్పించాం. ఇక్కడే నేను చిన్నప్పుడు తిరిగేవాడిని బుల్లెట్లో, తిరుపతిలో. ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ కూడా ఈ తిరుపతి జిల్లాకు వస్తుంది. ఒకటని కాదు, రాయలసీమలో ఒకప్పుడు రాళ్ల సీమ. నేను ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని. కడాన రాయలసీమలో జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. నవ్య ఏదైతే నేను చెప్పానో స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇవన్నీ చూడంగానే మీరంతా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఆలోచనలని తీర్చేమంటే భవిష్యత్తుకు ఉపయోగపడి చెప్తున్నాను తప్ప ఇప్పటికెప్పుడే నిలదొక్కోలేకపోతే నడవలేము. ముందు నిలబడాలి, నడవాలి. నిన్నటి వరకు వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బయట తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే మనందరం రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో పెట్టే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రీన్ ఎనర్జీ, ఎక్కడ చూసినా మన పొలాల్లో సోలార్ కానీ, విండ్ కానీ, అదే మరిగా పంపుడు స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. దేశంలో పళ్ళు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒక